కొంచెం నడవాలమ్మా పొద్దున ఆడాం చేసుకుంటానికి అట్లా బాగుంది కార్యక్రమాలు చేసుకోవడానికి. చదువుతున్నావా అమ్మా? కలుస్తాను నేను కార్యక్రమం తీసుకొస్తాను. ఉంటానమ్మా, ఉంటాను తల్లి. బైరా కలుస్తాను సార్. ఫ్రీ తల్లి బాగున్నారా? క్షమించాలి, కొంచెం ఆలస్యం అయిందమ్మా అనుకోకుండా. బాగున్నారా తల్లి? బాగున్నారా? నమస్కారం అమ్మా. బాగున్నారు? చాలా ఆనందంగా ఉంది మీరు వచ్చారు, మిమ్మల్ని కలిసినందుకు. నాకు చాలా సంతోషంగా ఉంది. లేదా కూర్చున్నావు దాదా? అమ్మా ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఇక్కడ మంగళగిరి టౌన్ నుంచి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎంతమంది? మంగళగిరి టౌన్ పట్టణం నుంచి ఎంతమంది ఉన్నారు? చేతులు పెగెత్తండి. టిట్కో అమ్మా, ఇందిరానగర్, ఆత్మకూరు, ప్రకాశ్ అమ్మా, మీ తెలుసా? ఆత్మకూరు, తాడేపల్లి, మహానాడు రైల్వే స్టేషన్ బ్యాక్. అవును, మొన్న వచ్చినా కదా, చాలా బాగా చేశారు రైల్వే స్టేషన్, నీట్గా చేశారు. కాజా నడుస్తున్నారా పొద్దున్న లేసి? కష్టపడి మొత్తం వాకింగ్ ట్రాక్ చేయించావు కదా. పెద్దలు నడవాలి తల్లి. ఇప్పుడు ఫస్ట్ మొన్న రక్త పరీక్షలు చేపిస్తే 70% మందికి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ 3 వచ్చేసినాయి. బాగా చేస్తున్నాయి అంతా చూస్తే. ఇంకా చేయాలి కదమ్మా. నిడమరు బాగుందమ్మా. స్కూల్ ఎలా ఉంది? బాగానే వచ్చిందా స్కూల్? వెళ్ళారా? నేను ఇప్పటివరకు వెళ్ళా. నేను ఎవరో పట్టుకు రావాలని నాకు కోరిక ఉంది. స్కూల్ దేశానికి అంకితం చేయాలి కదా, ఎవరో ఒకటి తీసుకొచ్చి చేయాలి. అప్పుడే వెళ్దామని నేను వెళ్ళా. ఫోటోలు, నేను కూడా ఫోటోలు వీడియోలు చెప్పాను. టీచర్లు అందరూ ఇప్పుడు సెటిల్ అవుతున్నట్టున్నారు. ప్రభుత్వ పాఠశాలలని ఆ స్థాయికి తీసుకొద్దాం. మనం ప్రైవేట్ స్కూల్స్ చూసి అసూయపడతాం కాదు, వాళ్ళు మనం చూసి అసూయపడాలి. మొన్న అదే జరిగింది తల్లి. మొన్న మహాప్రస్థానం కట్టాం మంగళగిరిలో. అక్కడికి వెళ్తే ఒక తల్లి వచ్చి నాతో గొడవ పడుతుంది. ఎందుకు గొడవ పడుతుందని, నాకు సీట్ కావాలి ప్రైవేట్ స్కూల్ ఏమో అని అనుకున్నా. వాస్తవంగా అదే అనుకున్నాను. నిడమర్లో కావాలి. నేను దండం పెట్టి తల్లి, అది ఎగ్జామ్ సంబంధించి నేను ఇవ్వలేను కదా తల్లి అన్నాడు. అంటే లేదు, గొడవ పెట్టింది. తను వెళ్ళిలా, నువ్వు సీట్ ఇచ్చే వరకు నువ్వు ఎమ్మెల్యే ఉంది ఎందుకని. వామ్మో, ఇదేం గొడవ, పని చేసి తిట్టించుకుంటామంటే ఇదేనా అనిపించింది. చాలా నీట్గా వచ్చింది. ఎంతసేపు పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. బండి పెట్టి చేద్దాం అంటే అట్లా కాదు, కానీ ఇప్పుడు అక్కడ లేదు కదా మీకు సీట్లు, వేకెన్సీ. ప్రభుత్వ పాఠశాలన్నీ ఆ స్థాయికి తీసుకురావాలనేది నా కళ. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్లే. చిన్నప్పుడే మా అమ్మ బాగా కొట్టేది. మీరు కూడా బాగా కొట్టారా? లేదా ఈ తరం చేయలేము అనుకుంటా. మమ్మల్ని నన్ను వచ్చి చితకబాదేది మా అమ్మ. ఇప్పటికి ఊరుకోద్దు తెలుసా. నేను పబ్లిక్ స్పీచింగ్ ఏమైనా అటు ఇటు తోలేను అనుకో మాటలు, ఫోన్ చేస్తుంది సాయంత్రం, ఎందుకు ఇట్లా మాట్లాడేవారా అంటుంది. చదువు కూడా బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, పిల్లలు చదువు కదమ్మా, చదువు అంతా బాగుంటుంది. అంటే నేను చూసా కదా, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువాలి. జీవితంలో ఆస్తులు పోతాయి, డబ్బులు పోవచ్చు, కానీ చదువు మట్టుకు ఒకటి తీసుకులే. నేను అందుకని అందుకే పిల్లలు బాగా చదవాలి. సమాజంలో మార్పు రావాలంటే చేయాలి కదమ్మా ఇప్పుడు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే పిల్లల్లో మనం పెట్టుబడి. వాళ్ళతో ఎట్లా బాగా చదివించి ఆ చదువుని బాగా చేయగలిగితే బాగుంటుంది. మేము కష్టపడ్డా వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు మంచి చదువుల్లో. మీరు అట్లా అంటే ఎట్లా? అది కాదు, మీరు ఎట్లా అంటారు. రామ్మా ఒకసారి ఇంటికి వెళ్దాం. మీరు బాబు గారు చెప్తారు ఇది. ఆయనేమో అరే నేను 15 గంటలు పని చేస్తున్నా, నువ్వు 16 గంటలు పని చేయాలి నన్ను పెడుతున్నాడు రోజు. నో, శారీరక కష్టం వేరు, ఒప్పుకుంటాను. కానీ నేను భయపడేది కూడా ఏంటంటే గారభంగా పెంచకూడదు. వాస్తవాలకి దగ్గర పెంచాలి. కష్టం ఏంటో తెలియాలి. ఇప్పుడు మా వాడు ఉన్నాడు దేవాంశు, బ్రహ్మని ఏం చేస్తాడంటే సంక్రాంతికి సెలవులకి ఊరికి వెళ్తాం. తల్లి వెళ్ళిన 4 రోజులు ప్రతిరోజు 3 గంటలు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళి అసలు పాలు అంటే ఏంటి, పాలు ఇచ్చేది రైతు ఉన్నాడు, రైతు దగ్గర పాలు తీసుకొచ్చి ఫ్యాక్టరీ తీసుకొచ్చి మళ్ళీ వినియోగదారు ఉన్నారు,
వీళ్ళందరూ లేకపోతే మనం ఎవరు లేమని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సో కసి పోకూడదు, ఆ కసి ఉంటేనే సాధించవచ్చు.